నమస్తే నేను రోజా వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏపీ బీజేపీలో క్లాష్ ముదురుతోంది. కమలం మీద మళ్లీ సైకిల్ బ్రాండ్ పడుతుందనే గగ్గోలు మొదలైంది. ఇన్నాళ్ళు టికెట్ కలలు అన్న కొందరు నేతల ఆశలు గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో నిఖాసైన బీజేపీ నేతల మేమే అంటూ కొత్తగా జట్టు కడుతున్నారట కొందరు నేతలు. ఇంతకీ బీజేపీలో జరుగుతున్న సీట్ల సయ్యాట ఏంటి? దాని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ బీజేపీలో దాదాపు 5 ఏళ్ల తర్వాత పాతలుల్లి కొత్తగా షురువైంది. తెలుగుదేశం పార్టీ ముద్ర టీడీపీ సానుభూతి పరులైన వారికే టికెట్లు దక్కుతున్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. చంద్రబాబుతో షెకావత్ పవన్ భేటీ తర్వాత ఏపీలో ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ పోటీ చేసే కొన్ని పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్పష్టత కూడా వచ్చింది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారిలో కొందరికి షాక్ తగిలింది. ఈ క్రమంలో పాతపాటే కొత్తగా వినిపిస్తోంది. మళ్లీ సైకిల్ బ్రాండ్ లీడర్లు టికెట్లు ఎగరేసుకుని పోవడానికి సిద్ధమవుతున్నారని, ఆ మేరకు గుట్టుచప్పుడు కాకుండా పావులు కదుపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక దానికి విరుగుడుగా కొందరు పాత బీజేపీ నేతలు జట్టు కట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీలో జరుగుతున్న పరిణామాలు సీట్ల ఖరారు ప్రచారాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట. అందుకోసం కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా తెలిసిందే. కానీ బీజేపీకి కేటాయించిన ఎంపీ స్థానాల్లో రాజంపేట లేదన్న భావన వ్యక్తమవుతోంది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ ఇవ్వరా అనే చర్చ జరుగుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. వాస్తవానికి బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతోందన్న విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ బయట జరుగుతున్న ప్రచారం మేరకు రాజంపేట స్థానం నుంచి టీడీపీనే బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలమవుతున్న పరిస్థితి. అలాగే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీ నేత గారపాటి సీతారామ చౌదరి ఆశిస్తున్నారు. అయితే ఆ స్థానం నుంచి కూడా టీడీపీనే పోటీ చేస్తుందనేది ఒక ప్రచారం. దీంతో గారపాటి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సోము వీరాజును అనపర్తి స్థానం నుంచి బరిలో దిగమని టీడీపీ ప్రతిపాదించిందనేది మరో టాక్. అసలు అనపర్తి నుంచి బీజేపీ పోటీ చేయడం కుదురుతుందా అన్నది ఇంకో క్వశ్చన్. సోము వీరాజు రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల టికెట్లను ఆశిస్తుంటే అనపర్తి పేరు ప్రతిపాదించడం ఏంటి అనేది సదరు లోటస్ లీడర్ల వాదన. అలాగే జీవీఎల్ కూడా విశాఖ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు అది ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ విధంగా కొందరి కోసం పార్టీ మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా కొంతమంది కొత్త నేతలు వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీ మనుగడకే ఇబ్బందనే వాదన తెర మీదకొస్తోంది. గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే ఏపీ బీజేపీని గుప్పెట్లో పెట్టుకున్నారో మళ్లీ అదే తరహా తంతు నడుస్తుందనేది కొందరు బీజేపీ నేతల ఆందోళన. మరి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నదంతా వాస్తవమా, కేవలం ప్రచారమేనా అన్నది తేలాలంటే ప్యానెల్ లిస్టు వచ్చేదాకా ఆగాల్సిందే.